ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 10. నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 14:2. దేవుని సంఘము ఆయన సంపూర్ణతను బయలుపరచుచున్నది. ఎఫెసీ పత్రిక 1:23. అది ఆయన దూతల ద్వారా లేక పరసంబంధమైన వాటి ద్వారా బయలుపరచబడదు. అదే విధముగా దేవుని నానా విధమైన జ్ఞానము, దేవుని మహిమ, శక్తి, జీవము, కృప మరియు ఉద్దేశములన్నీ ఆయన సంఘము ద్వారానే బయలుపరచబడును. అందుచేతనే ఆయన సంఘము ఆయనకెంతో ప్రశస్తమైనది. మనము ఆయన సంఘములోని భాగమై ఉండునట్లు ప్రతి అనుకూలమైన పరిస్థితిని దాని నిమిత్తమై వాడుకొనును. ఇట్టి ప్రశస్తత ఆయన న్యాయ విధాన పథకముపైనున్న 12 రాళ్లకు సాదృశ్యముగానున్నది. ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లు దేవుని క్రమము చొప్పున చెక్కబడినవి. వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళుచున్నప్పుడు ప్రయాణములో దానిని అనుసరించవలసి ఉండెను. వారు నడవవలసిన క్రమమేదనగా, తూర్పు వైపున యూదా, ఇశ్శాఖారు, జబూలూను వారు గుడారములు వేసుకొనవలెను. దక్షిణము వైపున రూబేను, షిమ్యోను, గాదు వారు గుడారములు వేసుకొనవలెను. పశ్చిమ దిక్కున ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను వారు గుడారములు వేసుకొనవలెను. ఉత్తర దిక్కున దాను, ఆషేరు మరియు నఫ్తాలి వారు గుడారములు వేసుకొనవలెను. మనము దేవుని హృదయమునకు సమీపముగా ఉండవలెననిన ఈ 12 రాళ్ళు తెలుపు 12 ఆత్మీయ అనుభవములు మనకు అవసరమై ఉన్నవి. ఈ క్రమమును ఎన్నడూ మార్పు చేయకూడదు. భుజస్కంధములపై వ్రాయబడిన పేర్లు వారి జనన క్రమమును అనుసరించి వ్రాయబడెను. నిర్గమకాండం 28:9-10. ఇప్పుడు వారు ప్రయాణములో నడుచుచున్నప్పుడు ఈ క్రమము మార్చబడెను. దీని అర్థమేమనగా, దేవుడు మానవ సంబంధమైన అర్హతలు చూచువాడు కాడు. మనుషుల పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని దేవుడు అంతరంగమును చూచును. సమూయేలు మొదటి గ్రంథం 16:7. యెషయి తన కుమారులందరినీ సమూయేలు నొద్దకు తీసుకొని రాగా, వీరెవరునూ నా ఉద్దేశములో లేరని యెహోవా సెలవిచ్చెను. చివరకు దావీదు సమూయేలు ముందుకు తీసుకొని రాబడినప్పుడు అతనిని అభిషేకించుమని సమూయేలుకు సెలవిచ్చెను. ఇట్లు మనము పై రూపమును చూచి వారి మాటలను ముఖములను చూచి మోసపోయేదము. కొందరైతే అతడు ఎంత మంచి క్రైస్తవుడు, ఎంత దయగలవాడు, ఎంత భక్తిపరుడు అని పొగడెదరు. కానీ వారు తమ ఇండ్లలో ఎంతో ముక్కోపముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉండి వేరైన వ్యక్తుల వలె నుండెదరు. మనము ప్రశస్తమైన వారి వలె నుండవలెననిన దేవుని దైవ క్రమములోనికి మరియు పరలోకపు ప్రణాళికలోనికి రావలెను. మనము అంతరంగమునందు రూపాంతరపరచబడి ఆయన పరలోక ప్రణాళికలోనికి వచ్చుటకు ఇష్టపడిన ఎడల ఆయన హృదయమునకు సమీపముగా తీసుకొని రాబడగలము. దేవుడు సామాన్యమైన మాటలతో ఇట్లు సెలవిచ్చుచున్నాడు: నీవు నాకెంతో ప్రియమైన వ్యక్తివి గనక నా హృదయమునకు సమీపంగా ఉండవలెనని కోరుచున్నాను. నేను నిన్ను ఉచితముగా ప్రేమించి నా సంపూర్ణతను నిత్యత్వము వరకు నీకు అనుగ్రహించెదను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.